శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. మరొక్కసారి జీవితంలో కార్తీక మాసం, అరుణాచల యాత్ర, గిరి ప్రదర్శన, ఇంకా అన్నిటికన్నా గొప్ప అవకాశం దక్కింది ఏంటంటే ఈ తడవ ఈ 2024 నవంబర్ 8వ తారీఖు నేను తిరువణ్ణామల వెళ్ళినప్పుడు 8వ తారీఖు ఉదయం రథయాత్ర చూసే భాగ్యం కూడా దక్కింది. ఆ రోజున అంతకు ముందు రోజు 7వ తారీఖు నాడు గిరి ప్రదక్షిణం 51వ గిరి ప్రదక్షిణం చేయటం కూడా జరిగింది. అదే సమయంలో ఒకసారి ఆలయ విశేషాలు పూర్తిగా అందరికీ పరిచయం చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో తీయటం జరిగింది. ఇక్కడ స్వామివారి నూతన రథం, ఈ రెండు చిన్న రథాలు కూడా, ఒకటి అమ్మవారిది, రెండోది చండికేశ్వరుడిది. ఇక్కడ చూడండి, ఎత్తైన రాజగోపురం, ఈ 217 అడుగుల ఎత్తైనటువంటి ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారు. తూర్పు వైపునున్న ఈ రాజగోపురం నుంచి ప్రాంగణంలోకి ప్రవేశిస్తే మొట్టమొదట మనకి ఎడం పక్కన కనపడేది కంబత్తు ఇలయనార్ సన్నిధి, మనకి కుడి పక్కన కనపడేది 1000 కాళ్ళ మండపం. ఇక్కడ రెండు విషయాలు మీకు మనవి చేసుకోవాలి. ఒకటి, తిరువణ్ణామల 25 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఆలయంలోని ప్రతి ఒక్క సన్నిధి, ప్రతి ఒక్క మండపం, గోపురం ఒక విశేష చరిత్ర కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి నిర్మించబడలేదు. లోపల నుంచి అంటే అరుణాచలేశ్వరుడు కొలువైనటువంటి గర్భాలయం దగ్గర నుంచి మొదలుపెట్టి వెలుపల ఉన్న రాజగోపురాన్ని వెలుపల ఉన్న మాడవీధి, గిరి ప్రదక్షిణ మార్గం కలుపుకొని మొత్తం 7 ప్రాకారాల కింద తీసుకుంటే అపర కైలాసంలాగా కనపడుతుంది ఈ ఆలయం. ఇవన్నీ కూడా ఒక్కసారి నిర్మించబడలేదు. 9వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం దాకా అంచెలంచెలుగా నిర్మించబడిందని శాసనాల ఆధారంగా తెలుస్తుంది. ఈ చూడండి, అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం. ఈ 1000 స్తంభాల మండపం చాలా తక్కువ ఆలయాల్లోనే కనపడుతుంది. ఇది ఇక వెనక పక్క మనకి తెల్లగా మెరుస్తూ కనపడుతోంది వళ్ళాల గోపురం. వెనక పక్క గిరి రూపంలో అరుణగిరీశ్వరుడు. భక్తుల రద్దీ కూడా చాలా విపరీతంగా ఉంది. ఇది ఒకప్పుడు తొలి సన్నిధే ప్రాంగణంలో. ఆ తరువాత ఈ కంబత్తు ఇలయనార్ సన్నిధి ఇక్కడ నిర్మించారు. ఇది శ్రీ సర్వసిద్ధి వినాయక సన్నిధి. ఈ పక్కనే శివగంగ కోనేరు కూడా కనపడుతుంది. ఇది కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే నిర్మించబడింది. ఈ కంబత్తు ఇలయనార్ కానీ, సర్వసిద్ధి వినాయకుడు కానీ, ఈ శివగంగ కానీ, 1000 కాళ్ళ మండపం కానీ, ప్రతి ఒక్కటి తమదైన చరిత్ర, పౌరాణిక గాథ ఉన్నాయి. ఇవన్నీ కూడా వరుసగా ఒకదానితో తర్వాత మీకు పరిచయం చేస్తాను. ముందు ఆలయ స్వరూపాన్ని, ఆలయంలో ఉన్నటువంటి సన్నిధులను, ప్రాంగణాలని పరిచయం చేస్తాను. ఇక్కడ చూడండి, ఎదురుగా కనపడుతున్న మండపాన్ని రుద్రాక్ష మండపం అంటారు. దాని వెనుక పక్క మనకి 1000 కాళ్ళ మండపం, ఆ పక్కన ద్వారం కనపడుతోంది. ఈ ద్వారం గుండా వెళ్తే మనకి పాతాళ లింగం వస్తుంది. భగవాన్ శ్రీ రమణ మహర్షి తిరువణ్ణామలై వచ్చిన తొలి రోజుల్లో ఇక్కడ ఉన్నారు. ఈ రుద్రాక్ష మండపం నుంచి లోపల పక్క నుంచి తీసిన వీడియో ఇది. ఎత్తైన రాజగోపురం చూడండి, ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఎంత అమోఘంగా ఉందో. ఆ పక్కనే మనకి ఎడం పక్కన అలా కనపడుతూ ఉంది 1000 కాళ్ళ మండపం. ఈ పాతాళ లింగం చూడండి. ఇక్కడ భగవాన్ రమణ మహర్షి కొంతకాలం ధ్యానం చేశారు అని తెలుస్తుంది. ఇక్కడ లోపల కొంచెం కిందకి, అంటే 1000 కాళ్ళ మండపం కిందకి ఉంటుంది పాతాళ లింగం తాలూకు సన్నిధి. ఇక్కడ భగవాన్ తాలూకు కొన్ని జీవిత విశేషాలు, ఆయన అనుభవం ఇక్కడ ఈ పాతాళ లింగంలో అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదంతా కూడా రమణాశ్రమం వాళ్ళు నిర్వహిస్తున్నారు. చూడండి, ఇక్కడ అద్భుతమైన శిల్పకళ కనబడుతుంది. కాకపోతే ప్రస్తుతం శిల్పకళ గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను చెప్పదలుచుకున్నదంతా కూడా పూర్తిగా ఆలయంలో ఉన్న సన్నిధులు, గోపురాలు ఎట్లా ఉన్నాయి, ఎంత, ఆ విశేషాలు మాత్రమే తెలియజేసుకున్నాను. కిందకి వెళ్తే ఈ మార్గం నుంచి లోపలికి వెళ్తే లోపల మనకి పాతాళ కనపడతారు. ఈ ఎదురుగా కనపడుతోంది వళ్ళాల గోపురం. వళ్ళాల గోపురానికి వెళ్ళే ముందే మనకి రెండు పక్కలా కూడా, ఒక పక్క శ్రీ కళ్యాణ సుందరార్ అంటే మహేశ్వరుడే, ఆయన రెండో పక్క గోపుర అయ్యనార్ అంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధి. ఈ గోపుర అయ్యనార్, అదేవిధంగా ఇంతకుముందు మనం చూసిన కంబత్తు ఇలయనార్ సన్నిధులు రెండూ కూడా
మహాకవి అరుణగిరినాథర్తో ముడిపడి ఉన్నాయి. ఈ వల్లాల గోపురం హోయసల రాజు అయినటువంటి వల్లాల మహారాజు వీరవల్లాలుడు ఆయన. ఇది మనకి మొదటి ప్రాంగణంలో కనపడే పెరియ నంది సన్నిధి. మహా అద్భుతంగా రమణీయంగా అలంకరిస్తారు. ముఖ్యంగా త్రయోదశి నాడు జరిగే ప్రదోష పూజలో ఈ నందిది ప్రధాన పాత్ర కింద చెప్పాల. వెనుక పక్క మనకి రాజగోపురం కనపడుతోంది. మనకి కుడి పక్కన అదే సిద్ధి వినాయక సన్నిధి కూడా కనపడుతోంది. ఇక మనం వల్లాల గోపురం నుంచి లోపలికి వెళితే మనకి ఎదురుగా కిలి గోపురం కనపడుతుంది చూడండి. వెనుక పక్క అరుణగిరి, మనకి ఎదురుగా కనపడుతోంది పురవి మండపం. ఇక్కడే ఆలయ నమూనా ఉంటుంది. కుడి పక్కన ఆలయ కార్యనిర్వాహక కార్యాలయం కూడా ఇక్కడ నడుపుతున్నారు ప్రస్తుతం. ఆ ఎదురుగా కనపడుతున్న గోపురం అమ్మని గోపురం. ఇది ఉత్తర వైపు ద్వారం. ఇక మనకి ఈ పురవి మండపంలోంచి లోపలికి వెళ్తే మనం చిన్న నంది దగ్గరికి చేరుకుంటాం. ఈ చిన్న నంది వల్లాల రాజు నిర్మించారు. ఈ వల్లాల రాజు తాలూకు శిల్పాలు వల్లాల రాజు, ఆయన భార్య, ఆయన సంతానం, మంత్రి వీరందరి విగ్రహాలు కూడా ఈ చిన్న నంది మండపం కింద స్తంభాల పైన ఉంటాయి. వెనుక పక్క కనపడుతోంది కిలి గోపురం. ఈ గోపురాన్ని 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు నిర్మించాడు. ఈ పైన చిలక రూపంలో కనపడుతోంది ప్రముఖ కవి అరుణగిరినాథర్. చాలామంది మనం ఆయన గాథ వినే ఉంటాం. అది వరుసగా తర్వాత మీకు తెలియజేస్తాను మిగతా తర్వాత వీడియోలో. ఈ చిన్న నంది చూశారు కదా, ఇక్కడే ఈ పక్కనే మనకి ఎడం పక్కన ప్రసాదాలు అమ్ముతారు. వెనుక పక్క కనపడుతోంది పురవి మండపం. మన కుడి పక్కన దక్షిణ గోపురం అయినటువంటి తిరుమంజన గోపురం ఉంటుంది. ఎడం పక్కన నందికి వైపు చూస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి. చెప్పాను కదా, వల్లాల రాజు పరివారం అంతా ఇక్కడ ఉంటారు శిల్పాల రూపంలోని. ఇక్కడ చెక్కారు ఈ మండపం మీద, ఎందుకంటే ఆయన నిర్మించినటువంటి నంది సన్నిధిది. తిరువణ్ణామలలో ప్రధాన ఆలయంలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ప్రాంగణానికి ఒక నంది చొప్పు ఉంటుంది. ఇది తిరుమంజన గోపురం దక్షిణ వైపు ఉన్నది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి శ్రీ కాలభైరవ సన్నిధి, బ్రహ్మతీర్థం, తీర్థవారి మండపం, తిరుమంజన గోపురం, గోశాల, బ్రహ్మలింగేశ్వర, విద్యాధరేశ్వర, నలేశ్వర, వినాయక, ఈ 5 ఆలయాలు ఇక్కడ కనపడతాయి మనకి వరుసగా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కిలి గోపురానికి 2 పక్కల కూడా మరొక వినాయక సన్నిధి, ఇటుపక్క కుమారస్వామి సన్నిధి కనపడతాయి. కొండ వినాయక అంటారు. అటుపక్క ఉన్నది పిచై ఇలైనార్, ఈయన ఆరోగ్య ప్రదాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మనం ఇక ఈ కిలి గోపురం నుంచి లోపలికి వస్తే మనకి ప్రధాన ప్రాంగణంలోకి వస్తాం. ఇక్కడి నుంచి చూడండి, ఏదో ఎదురుగా కనపడుతోంది అమ్మని గోపురం. ఇటుపక్క మనకి కుడివైపున కనపడుతోంది కిలి గోపురం. ఇక్కడి నుంచి చూస్తే మనకి ఇంకా చాలా దగ్గరికి వచ్చాం ప్రధాన సన్నిధికి. అంటే అయ్యవారి దర్శనం, శ్రీ అన్నామలేశ్వర స్వామి వారి దర్శనానికి చాలా దగ్గరికి వచ్చేసాం. ఇది వినాయకుడి సన్నిధి, ఎత్తైన ధ్వజస్తంభం, అక్కడే బలిపీఠం ఉంటుంది. ఇటుపక్క వినాయకుడు ఉంటే అటుపక్క శ్రీ పళని ఆండవర్ ఉంటారు. ఇది ఆలయ వృక్షం పొగడ చెట్టు. ఇక్కడ పురాతన మండపాలు ఇవన్నీ కూడా 9-10 శతాబ్దాల కాలంలో చోళరాజులు నిర్మించినవి. ఇవన్నీ కూడా ఇక్కడ ఎన్నో శాసనాలు కూడా కనపడతాయి చూడండి. ఇది అత్యంత పురాతనమైనటువంటి తమిళ శాసనం. ఇక్కడ ఆలయ గోడల మీద మనకి తమిళం ఎక్కువ కనపడినా కొంత భాగం తెలుగు శాసనాలు కనపడతాయి. కొన్ని కన్నడ శాసనాలు కూడా ఆలయ గోడల మీద మనకు కనపడతూ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం వెనుక పక్కకు వెళ్తే ఇది కళ్యాణ మండపం. ఇది కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే జరిగింది. అది ఎదురుగా కనపడుతోంది మనకి పేయి గోపురం, అది పడమర గోపురం. ఈ పడమర గోపురం వైపు అమావాస్య మండపము, స్థూల సూక్ష్మాంధార సన్నిధి, శివపాద మందిరం, వినాయక, మురుగ, కార్తీక మండపాలు ఉంటాయి అటుపక్క పేయి గోపురం వైపు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎత్తైన గోడలు. ఇది క్యూ లైన్, భక్తులు ఉచిత దర్శనం కోసం లోపలికి వెళ్తానికి. వెనక పక్క అరుణగిరినాథ్. ఎక్కడి నుంచన్నా చూడండి అరుణగిరి కనపడాల్సిందే మనకి. చాలా రద్దీగా ఉంది ఆ రోజున, గురువారం అనుకుంటా మేము వెళ్ళింది, అయినా సరే చాలా రద్దీగా ఉంది. ఇక్కడ చూడండి వరుసగా కనపడుతుంది. ఇక్కడ ఒక చిత్రం కూడా చూడొచ్చు మనం. ఇక్కడ ప్రధాన ఆలయానికి లోపలికి వెళ్తానికి ఇందాక చెప్పిన వినాయకుడి ఆలయం ఇదే. ఈయన్ని తల వినాయకుడు అంటారు. ఇక్కడ ఆయన సింధూర వర్ణంతో కనపడతారు. ఈ ప్రాంగణంలో మనకి ఇంకా కనపడే ఆలయాలు ఏంటంటే కచ్చి మండపం అంటాం. ఇక్కడ లోపల రాగానే కిలి గోపురం దాటి లోపల రాగానే కనపడే కచ్చి మండపం. కార్తీక ఉత్సవాలన్నీ
ఈ మండపంలోనే చేస్తారు. అదేవిధంగా ఈ ప్రాంగణంలో మనకి చిదంబర, జంబుకేశ్వర, ఏకాంబరేశ్వర, అదేవిధంగా శ్రీ కాళహస్తీశ్వర ఆలయాలు కనపడతాయి. అదేవిధంగా మనకి కాళాతీశ్వర, పిడారి, రేణుకాదేవి, శ్రీ షణ్ముఖ ఉపాలయాలు, యాగశాల కూడా ఇదే ప్రాంగణంలో ఉంటాయి. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది, ముందు చూపిస్తాను మీకు. ఇక్కడ పిడారి అమ్మన్ సన్నిధి దగ్గర ఉన్న చెట్టు మీద మనకి బల్లి రూపంలో కొంతమంది కనపడతారు. మన వాళ్ళు వారిని సిద్ధులని, మన తెలుగువారు చాలా కొత్త కొత్త పేర్లు పెట్టారు, కానీ వారి గురించి పురాతన గ్రంథాల్లో చాలా ఉంది. అది ముందు చెప్తాను మీకు. ఇది ఇక్కడ చెప్పాను కదా ఇప్పుడే, ఇది కాళహస్తీశ్వర సన్నిధి. ఇక్కడ మొత్తం 5 ఉంటాయి. ఇక్కడ మనం లోపలికి వెళ్తే ఇక వచ్చేది కనపడుతుంది కదా, ఒక వెనక పక్క కనపడుతుంది అమ్మని గోపురం. దానికి ముందు కనపడుతున్న చెట్టు మీదే ఈ బల్లి ఆకారంలో మనకి కొంతమంది కనపడతారు. వీటి గురించి పురాతన తమిళ గ్రంథాల్లో చాలా బాగుంది. కాకపోతే మనం సిద్ధులని, వారిని పలకూడదు, బల్లులు అనకూడదు అని రకరకాలుగా చెప్తున్నారు మన తెలుగువారు ప్రస్తుతం. అవేమీ లేదు. అక్కడ అబద్ధం మాట్లాడకూడదు, అనవసర ప్రస్తాపన చేయకూడదు. అది ముఖ్యంగా చేయాల్సింది. అక్కడ మనం ఇది పిడారి అమ్మన్ సన్నిధి. ఈ పిడారి అమ్మన్ సన్నిధికి ఎదురుగా ఉంటుంది. వీరిని తదాస్తు దేవతల కింద పోల్చారు పురాతన తమిళ గ్రంథాల్లో. ఇక్కడ మనం స్వచ్ఛమైన మనసుతోటి మనం ఏ కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది అంటారు. ఇక్కడ కూడా మనకి బలిపీఠాలన్నీ కనపడుతున్నాయి. చాలామంది పోలీసులతో సహితం ఈ తదాస్తు దేవతలకు అన్వేషణలో ఉన్నారు. చూడండి ఈ చెట్టు మీద, చూసారు కదా, ఈ చెట్టు మీద తదాస్తు దేవత బల్లి రూపంలో కాండం రంగులోనే ఉంటారు. కాండం మీద ఉన్న బెరడుకి వారి శరీరానికి ఏమాత్రం తేడా తెలియకూడదు. వారిని బల్లిలని పిలవచ్చు. వారు తదాస్తు దేవతలు సమానం. మనం చెప్పినట్టు సిద్ధులు, వారిని పలకూడదు, అది అనకూడదు, ఇవేమీ అనవసరం. వీటి గురించి ప్రస్తాపన కూడా అనవసరం. ఇది చూడండి, ఈ చెట్టు మీద వారు కనపడుతూ ఉంటారు. ఇంకా వారిని సందర్శించుకొని వారి దర్శనం చేసుకొని వస్తే ఇక్కడ మళ్ళా ప్రధాన ఆలయానికి వెళ్ళే మార్గంలోకి వస్తాం మనం. ప్రధాన లోపలికి వెళ్తే 4వ ప్రాకారంలో మనకి అక్కడ నయనార్లు, శివలింగాలు, వేణుగోపాల స్వామి, అర్ముగుడు, స్థల వినాయకుడు, ఆదిత్య, ఆంజనేయ, శ్రీలక్ష్మి సన్నిధులన్నీ లోపల ప్రాంగణంలో మనకు వస్తాయి. ఇక ఆ లోపల ప్రాంగణంలో మనం తిరిగి దర్శనానికి వెళ్తున్నప్పుడు, అయ్యవారి దర్శనానికి వెళ్తున్నప్పుడు గర్భాలయంకి వెలుపల సహజంగా అన్ని చోట్ల ఉన్నట్టే మనకి దక్షిణామూర్తి, లింగోద్భవమూర్తి, బ్రహ్మ, దుర్గా, చండికేశ్వర సన్నిధి కూడా కనపడతాయి. ఇంకా అదేవిధంగా ఈ ప్రాంగణంలో, లోపల ప్రాంగణంలో ఈ లోపలికి వెళ్తే అక్కడ మనకి అలంకార మండపం, ఉత్సవ మండపం, నటరాజ మండపం, స్వామివారి శయన మందిరం, ప్రదోష నంది, ఇవన్నీ కూడా లోపల ఉంటాయి. ఇవన్నీ తీయటానికి అవకాశం లేకపోయింది, బాగా రద్దీ ఉండటంలో. ఇక ఈ మండపం ఈ 3వ ప్రాకారం చూస్తే మళ్ళీ అరుణగిరి చూడండి ఎంత చక్కగా సుందరంగా కనపడుతుందో. ఇవన్నిటికీ చాలా గొప్ప శిల్పాలు కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి మనకి. దీనికి అమ్మవారి సన్నిధి శ్రీ ఉన్నామలై అమ్మన్, ఈమెని అభిత కుచాంబ అని కూడా పిలుస్తారు. అమ్మవారి సన్నిధి ఇక్కడ కూడా చిత్రగుప్తుని సన్నిధి ఒకటి, నవగ్రహ మండపం, ఇక్కడ కూడా వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, లోపల నవదుర్గా మండపం, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక మనం వెలుపలికి వస్తే స్వామివారి దర్శనం చేసుకొని వస్తే మళ్ళీ ఒకసారి చూడండి, సువిశాల ప్రాంగణ రమణీయ దృశ్యం. చెప్పాలి అంటే ఎత్తైన రాజగోపురం, దాని ముందు పెరినంది మండపం, ఒక పక్క కంబత్తిలినార్, ఒక పక్క శ్రీ సర్వసిద్ధి వినాయక సన్నిధి, శివగంగ, ఇటుపక్క చూస్తే మనకి 1000 కాళ్ళ మండపం, పాతాళ లింగం, శివగంగ పుష్కరిణి. భక్తుల రద్దీ విపరీతంగా ఉంది ఈ రోజున. వారం మధ్యలో వచ్చిన కార్తీక మాసం మూలాన అవ్వచ్చు, చాలామంది తెలుగువారు కనపడుతున్నారు. సూక్ష్మంలో ఈ ఆలయం పూర్తిగా చూపించగలిగానని భావిస్తున్నాను. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గొప్ప వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ ప్రాంతంలో ఉన్న వాటి గురించి కూడా మాకు తెలియజేయండి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ.